కీర్తన చాలా సత్యాలు దీంట్లో దాయబడి ఉన్నవి, చాలా దాచబడి ఉన్నవి. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా మనందరూ మా చిన్నపిల్లలు లేదనుకుంటే వాళ్ళ ఐదుగురిని తీసుకొని పోయి బయట కాపేసుకొని ఎవరైనా ఒకటి వాళ్ళ దగ్గర కాపలా ఉన్నాడు. అన్నయ్య, మ్యాగీ, రవి, నువ్వు కూడా ప్రియా, ఈ ముగ్గురే. బ్లెసీ లేదు, బ్లెసీ ఈజ్ గుడ్ గర్ల్, జాయ్ ఈజ్ గుడ్ బాయ్. క్రమంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. బోర్ కొడితే బయటికి పోయి ఆడుకోండి. మీకు వేరే చర్చిస్ అయితే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పక్కన చేసుకున్న రూమ్లో సండే స్కూల్ పెడతారు. మనకి ప్రభుత్వం అంతమంది లేరు కాబట్టి ప్రియులారా, ఇదేమో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి, అందరూ కలిసి చెప్పండి, ఏకగ్రీవంగా చెప్పండి, ఆరా స్థాయిలో చెప్పండి. మంచిది. ఆత్మదేవుడి దినము నాకు ప్రేరణ ఈ తరం ఏరియా అనే వాక్యాన్ని ఇక్కడ ధ్యానం చేయాలని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాను. ఈ తరంలో ఏరియాలు ఎట్లుంటారు, ఆ తరం ఏరియా ఎట్లా ఉన్నారు. కానీ సంకీర్తన భాగాన్ని చదివిద్దామని పైకి వచ్చి ఆత్మదేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంకీర్తనలో 8వ వచనం గురించి మాట్లాడమన్నాడు. కాబట్టి ఆ 8వ వచనం గురించి నేను ధ్యానం చేస్తాను. కాబట్టి అప్పుడు సంకీర్తనలో ఆయా వచనాలు చెప్తాను. మళ్ళా సంకీర్తనలు సపరేట్ గా ధ్యానం చేయని అవసరం లేదు. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్ళిపోవడం త్వరగా మన మధ్యలో ఉన్న జ్యోత్స్న వచ్చి ఆరాధన నడిపిస్తుంది. దయచేసి ఆరాధనలో చిన్నపిల్లలు ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. పెద్దవాళ్ళందరూ కళ్ళు మూసుకునేది నేర్చుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు మంచినీళ్ళు తాగడానికి బయటికి కాకండి. ఆరాధన ఒక 10 నిమిషాలు ఉంటుంది కదా, 10 నిమిషాలు సైలెంట్ గా కళ్ళు మూసుకొని దేవుని ధ్యానం చేయండి. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించు వారిని ఆయన అభిషేకిస్తాడు, ఆయన ఆనందింపజేస్తాడు, ఆయన కృపలో బలపరుస్తాడు. ప్రతి ఒక్కరూ, నేను అందరినీ గమనిస్తాను, నేను మాత్రం కళ్ళు తెచ్చుకుని ఉంటాను. మీరెవరూ కళ్ళు మూయలేదో మీకు ముట్కాయ వేస్తాను నేను వచ్చి. జాగ్రత్త సుమా, వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ఇక్కడ ఆత్మదేవుడికి మనం లోబడాలి. ప్రభువుకు లోబడేవారు దైవజనుడికి మాటకు లోబడతారు. కానీ ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకొని ఎదుర్కోండి, కానీ కళ్ళు మాత్రం తెరవద్దు. ఆనందంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఆ దేవుని మనం ఆరాధించాం. దయచేసి అందరూ అనిల్ కుమార్ జరగాలి, ఏమనుకోవద్దు, తిరగండి. ఒక 5 నిమిషాలు దేవునికి మనం టైం ఇద్దాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం నైనా, స్తుతి 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 స్తుతి. శక్తి మచ్చడానికి వందనమయ్యా, సర్వాధికారికి వందనమయ్యా, రాజాది రాజానికి వందనమయ్యా, దేవాది దేవానికి వందనమయ్యా, మహోన్నతానికి వందనమయ్యా, సర్వాధికారి స్తోత్రమయ్యా, యూదా స్తుతిలో సింహానికి వందనమయ్యా. యేసువే నీకు స్తోత్రం నైనా, మా ఆరాధనకి యోగ్యుడానికి వందనమయ్యా, మా స్తుతిలో సింహాసనం మీద ఆశీర్వడానికి వందనమయ్యా. ప్రేమించి మీరు నాణ్యం తీర్చుకోగలము రాజా, స్తోత్రం నాయనా. అయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి వందనమయ్యా. పగలు మేఘ స్తంభం వల్లే మాకు తోడుగా ఉన్న దేవానికి వందనమయ్యా. రాత్రి అగ్ని స్తంభం వల్లే మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనమయ్యా. అయ్యా, మాకు నిరంతరమైన పక్షి తన రెక్కల కిందనైనా తండ్రి యేసయ్యా, బిడ్డలు కాచుకునే రీతిగా నీ రెక్కల కింద మమ్మల్ని కాచుకుంటున్న దేవానికి వందనమయ్యా. శాశ్వత కృపతో మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న దేవా
ఎదుట నిలబడి ఉండగా ఆ దేవుని మనం ఆహ్వానిద్దాం. ఆ పాదాలను వడిసి పట్టుకుందాం. కనీటితో పాదాలను కడుగుదాం. ప్రియబిడ్డలారా, ఈ లోకంలో మేలైనది ఉన్నది అంటే అది ఒక క్రీస్తే. ఈ లోకంలో మనకి ఆశీర్వాదాలు, మనకి దీవెనలు, మన జీవితానికి ఒక మంచి యోగ్యతను కలిగి చేసేది ఒకే ఒక మార్గం, అది యేసు మార్గం. ఆ మార్గాన్ని మనందరం అవలంబిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు అన్యాలోచనలో ఉండద్దు. ఇదంతా విలువైన సమయం. అందరూ మన హృదయాలు తెరిచి దేవుణ్ణి ఆరాధిద్దాం. మౌనంగా మన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతుల సింహాసనాసీనుడు, కన్నీటి పాదాలు కడుగుదాం. మగ్గలేని మరి అయితే కన్నీటి యేసు పాదాలను కడిగింది. ఆ కన్నీటిలో తన పాపాలను కడుగుకొని దేవుని ఆమె రక్షణకర్తగా అంగీకరించింది. ఆమె జీవితం పరమార్థమైంది కదా ప్రియుడ. ఈ రోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో మన స్థితిగతులు ఎదిగిన ఆ దేవాది దేవుని యొక్క పాదాలను మన కన్నీటితో కడుగుదాం. ఎవరు అన్యాలోచనలో ఉండకండి, ఎవరు కేర్లెస్ గా ఉండద్దు. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన మనం గుర్తు చేసుకోవాలి. ఆయనకు భయపడుతూ, భయముతో, వణుకుతో ఆయన సన్నిధిలో మనందరం ఉండాలి. ప్రియులారా, దేవుని మనం ఆహ్వానిద్దాం. ఆయన వైపు మనం చూద్దాం. యేసయ్యా మీకు వందనములు. యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి.
అందరూ మౌనంగా ఆయన ఆరాధిద్దాం. కడలి తీరాలు మనల్ని ఇబ్బంది పెట్టుకున్నప్పుడు, కడలిలో మార్గం లేనప్పుడు మన కన్నీటిని తుడిచి కడలిలో మార్గాన్ని ఏర్పరిచిన గొప్ప దేవుడు మన మధ్య ఉండగా బిడ్డలారా ఎవరు అనే మనస్సుగా ఉండకుండా మౌనంగా ఆయన ఆరాధిద్దాం. మౌనంగా మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించండి. ఎవరి శబ్దం మౌన ఆరాధనతో ఆయన ఆరాధిస్తాం. మన మధ్య ఆయన సంచరించుండగా, నీవు నన్ను తాగుతుండగా, ఈ దగ్గరికి నా దగ్గరికి వచ్చాను గౌరవించుకుంటుండగా ఆయనతో మాట్లాడుతున్నాం. మన పాపాలను ఒప్పుకుందాం, కన్నీటితో పాదాలు కడుగుదాం, పశ్చాత్తాపంతో ఆయన మనం హత్తుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనము ఈ లోక యాత్ర మనం ముగించాలన్నా, ఈ లోకంలో మనము మంచిగా బ్రతకాలన్నా దానికి ఒకే ఒక మార్గము, మన యేసయ్య మార్గము. ఆ మార్గంలో నువ్వు జీవించాలంటే, ఆ మార్గంలో నువ్వు పయనించాలంటే ఆ యేసును నేను ధరించుకోవాలి. ప్రేమికులారా ఎవరు అనే మనసుగా ఉండగా ఆ దేవాతి దేవుని రాజాతి రాజును ఆరాధిద్దాం. రాజాతి రాజుని కృతజ్ఞతాస్తుతులతో ఆయన మనం ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నేను నన్ను తాకుతుండగా మౌనంగా మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. ఎందుకంటే ఇంతకి మించిన సమయం ఇంకా నీకు నాకు ఉంటుందో తెలియదు కదా ప్రేమిట. ఈ దొరికిన సమయంలోనే, ఈ విలువైన సమయంలోనే నువ్వు చేసిన పాపాలను బట్టి ఆ దేవాది దేవుని చేత పాప క్షమాపణ అడుగుదామా? ఎందుకంటే మరుక్షణం నీకు నాకు ఉండదో తెలియదు కదా బిడ్డ. ఈ దొరికిన క్షణంలోనే ఆ దేవాది దేవుని పాదాలు కడిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది నిజమైన రక్షణలోనికి మనందరం రావాలి. నిజమైన రక్షణలోకి మనం అందరం రావాలి. బిడ్డలారా అందరూ మౌనంగా ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. యేసయ్యను ఆరాధించండి. యేసయ్యానికి వందనములైనా తండ్రి, అయ్యా మీ సన్నిధిలోనైనా బిడ్డలందరూ చేరినైనా ఇప్పటి వరకు నైనా మిమ్మల్ని ఆరాధించి ఉండగానైనా మా ఆరాధన మా స్థుతులను ఆగ్రహించిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఏ బిడ్డలకైనా తండ్రి పాపాలను ఒప్పుకొని క్షమాపణలతో పశ్చాత్తాపంతో మీ పాపాలను కన్నీటితో కడుగుతుందో ఆ బిడ్డ యొక్క పాపాలను క్షమించి, ఆ బిడ్డ యొక్క పాపాలను నా పాపాలను క్షమించిన ఆయన నిజమైన రక్షణ భాగ్యం అందరికీ దయచేసి మా హృదయాల్లో మీరు కొలువై ఉండమని కోరుకుంటూ త్వరలో తిరిగి రానైనా ఏసే నామం పెట్టి అడిగి బ్రతంలాడి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. అందరూ కూర్చుందాం. ఆరాధనలో దేవుని ఆరాధించిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. ఆత్మతో సత్యంతో ఆ ప్రభువును ఆరాధించిన మీ అందరినీ ఆత్మదేవుడు దర్శించాడు. ఆత్మదేవుని దర్శనం పొంది ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలను మనం ఇక్కడ విన్నాం. హల్లెలూయా. పిల్లరా, ఈ ఆసాపు గారు 80వ సంకీర్తన రచిస్తూ ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రం శివసంగారు మరి వాడతారు అన్నమాట. ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రం అనే మాటతో ఈ యొక్క సంకీర్తనను ప్రారంభించి నీ ముఖకాంతి ప్రకాశింపజేసి మేమందరం మీ రక్షణ పొందాలి ప్రభు అనే మాటతో ఈ సంకీర్తన క్లోజ్ చేస్తాడు. బాగా అర్థం చేస్తే ప్రియా దేవుడు బిడ్డారా, ప్రతి ఒక్కరూ నా వైపు మీ కన్నులెత్తి చూస్తూ దేవుడు వాక్యాడు. ఎవరు బైబిల్ పండితులు కావాలా, బైబిల్ ఇక్కడ ఊళ్ళో ఇవ్వలేదు. నేను వచ్చినా అసలే చూపిస్తాను. ప్రసాద్ దయచేసి సెల్ మూసేయి, ఇప్పుడు బైబిల్ చదవలేదు. నా వైపు చూసి వాక్యం ప్రతి ఒక్కరు కూడా ఒక్క వచనం చదవండి, అప్పటి వరకు బైబిల్ చూడండి. అదంతా అందరూ నాకు, ఎందుకంటే వాక్కు విలువడే వైపుకి మన కన్నులు ఉంటే మన మనసు అక్కడ ఉంటుంది. నీ కన్నులు ఎక్కడ ఉంటాయో నీ మనసు అక్కడ ఉంటుంది. కొద్ది నిమిషాలే. నేను మిమ్మల్ని ఎప్పుడు విసిగించను కదా,
టైం అంటే టైమే, ఒక 30 minutes or 35 minutes, అంతకంటే ఎక్కువ చెప్పను. ఈ 30 నిమిషాలు మన మనస్సును ఆత్మదేవుడు తప్పించుకుందాం. అదే చెప్పండి ఒకసారి. మనం వచ్చిన దానికి సార్థకత ఏంటి? ఇక్కడ అంటాడు, మేము నీ రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి మా పైన ప్రకాశింపజేయి. దేవుని ముఖకాంతి మీ పైన ప్రకాశింపజేయాలి అంటే ఆయన ముఖం వైపు నువ్వు చూస్తే కదా, చూడాలవుదా? చూడాలవుదా? నేలను చూడాలా? దేని చూడాలమ్మా? దేవుని ముఖం వైపు చూడండి. ప్రియా దేవుని బిడ్డారా, మన వాక్య భాగంలో కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా 80వ సంకీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదవండి. మరలా చదువునారా? అందరూ నేను చెప్తూ ఉండగా నాతో కలిసి పలకండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. ప్రభువా మీ నామానికి స్తోత్రం. నిరాశ్రులను, బలహీనులను, అజ్ఞాని నన్ను మరుగు చేసి మీరు మాట్లాడాలి. వాక్యమితున్న ప్రతి బిడ్డలో మీరు అభిషేకించి ఒక్కొక్క హృదయంతో మీరు మాట్లాడాలి. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. అందరూ చప్పట్లతో దేవుని ఒకసారి పిల్లరా, ఐగుప్తులో నుండి నీవు ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. ఇక్కడ మనం గమనం చేసినప్పుడు ఇజ్రాయేలు కాపరి అన్నాడు. ఇజ్రాయేలీల గురించి ఆసాపు గారు ఇక్కడ ఈ యొక్క కీర్తన భాగమంతా కూడా ఇజ్రాయేలీల గురించే ఆయన ధ్యానం చేస్తాడు. ఐగుప్తుడేలే రాజు ఫరో. ఎంతమంది ఫరోలు ఐగుప్తు నేలారో చెప్పగలరా? మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే నా వాట్సాప్ని, ఆ మెసేజెస్ని, అనుదిన ఆహారాన్ని నేను ఆల్రెడీ అనుదిన ఆహారంలో ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను. దీని గురించి ఒక 4-5 రోజుల క్రితం. ఐగుప్తులు 9 మంది ఫరోను పరిపాలించారు. ఫరో అనగా అర్థము సూర్యుడు అని అర్థం. అది చెప్పండి ఒకసారి. ఫరో అనగా అర్థం ఏంటి? సూర్యుడు. ఫరో అనేది ఆ రాజు పేరుగా కాదు కానీ ఆ రాజపీఠము యొక్క పేరు. అనగా భారతదేశానికి ప్రధానమంత్రి గారు ప్రస్తుతం ఎవరు? నరేంద్ర మోడీ గారు. అంతకుపోను వాజ్పేయి గారు అనుకున్నాం, అంతకుపోను రాజీవ్ గాంధీ గారు అనుకున్నాం, అంతకుపోను ఇందిరాగాంధీ గారు. అందులో ఫస్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అంటే ప్రధానమంత్రి గారు అంటాం కానీ జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగా ఫరో అనేది ఒక ఆ రాజు యొక్క పీఠం, ఆ రాజస్థానం యొక్క పేరు. పిల్లల గమనం చేయండి, ఈ యొక్క ఐగుప్తులో